గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో రైతులు చాలా కష్టపడి, ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఏనాడు లేనట్టుగా ఉద్యాన పంటలపైన దృష్టి సారించి అందుకోసం అవసరమైతే అప్పులు చేసి కూడా ఇక్కడ ఉద్యాన పంటలు బాగా పెంచుకుంటా ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా కొంత సహకారం ఉంది కాబట్టి ఈరోజు ఎకరాలకు ఎకరాలు ఉద్యాన పంటలన్నీ కూడా వేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో రైతు ఎంతో కష్టపడి తీరా పంట వచ్చే సమయంలో ఇలాంటి ఈదురుగాలు, వర్షాలు లేదంటే ఇవన్నీ రావడం వల్ల కొన్ని చోట్ల వడగల వాన కూడా వచ్చిందని చెప్తున్నారు. వీటి ఫలితంగా పూర్తిగా రైతు అంతా కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మణ అనే రైతు ముద్లాపురము, ఇక్కడ కడదరకుంటలో, చోళ సముద్రంలో ఇక్కడంతా కూడా చూస్తే చాలా బాధాకరం. పాపం నిజంగా చెప్పాలంటే ఇంకో నెల పోతే ఆయనకి ఈ 4 ఎకరాల పంట కొన్ని లక్షల రూపాయలు ఆయనకు ఆదాయం వచ్చిండేది. ఆయన అప్పులన్నీ తీరిపోయిండేవి. తర్వాత ఆయన కుటుంబం కూడా దీంతో బాగుపడి ఉండేది. కానీ ఎప్పుడైతే ఇది వచ్చిందో మొత్తం ఈరోజు ఆయనకు ₹1 ఆదాయం కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. అటు పూర్తిగా నష్టపోయారు. ఇలాంటి రైతులు ఇటు అనంతపురం జిల్లాలో, అటు కడప జిల్లాలో కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరేదేమంటే ప్రభుత్వం దీనిపైన పూర్తిగా దృష్టి సారించి రైతును ఆదుకోవాలి. వాళ్ళు ఉద్యాన పంటలు పెంచుకునే పద్ధతుల్లో వాళ్ళకు ఉండాలి. అట్లు కాకుండా ఏదో మేము సహాయం చేస్తామని హెక్టార్కు 35,000 అన్నారంట. హెక్టార్కు 35,000 అంటే అది ఏ మూలకు సరిపడదు. ఎకరాకు 15,000 రూపాయలు కూడా రాదు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరాకు రైతు ₹1,00,000 పైన నష్టపోయాడు ఇక్కడ. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన సందర్భంలో ప్రభుత్వం ఇచ్చే ఏదైతే కాంపెన్సేషన్ ఉందో నష్టపరిహారం కూడా దాన్ని పెంచాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి నేను ప్రభుత్వాన్ని కోరేదేమంటే వెనుకబడిన కరువు ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలు పండించే రైతులు ఇవాళ సాహసం చేసి పండిస్తా ఉన్నాడు, అప్పులు చేసి పండిస్తా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం తన భవిష్యత్ అంతా దీంట్లోనే చూసుకుంటున్నాడు. ఇది వచ్చిందంటే ఓకే, లేదంటే మొత్తం ఆయన కుటుంబం అంతా కూడా నిరాశకు గురయ్యే పరిస్థితి, నిర్లిప్తత, ఇంకా ఏమాత్రం కూడా భవిష్యత్తు పైన ఆశలు వదులుకునే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరేదేమంటే ఈ ఉద్యాన పంటలు మళ్లీ సాగు చేసుకోవడానికి కూడా ఏదో తాత్కాలిక సాయం చేసి వదిలిపెట్టకుండా మళ్లీ వాళ్ళు పంట పెట్టుకొని మళ్లీ కూడా వాళ్ళు నిలదొక్కునే పద్ధతిలో ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా దారి చూపాలి. ఆ రకంగా ఆర్థిక సహాయం చేయాలి. మరి ఇక్కడ జరిగిన అంశాలపైన నేను వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నియోజకవర్గం కాబట్టి ఆయన దృష్టికి కూడా నేను తీసుకుని వస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.